people, welcome back to our channel Stories by Pravs. సో చాలా గ్యాప్ వచ్చింది కదా, బట్ యా కొన్ని అదర్ వర్క్స్లో బిజీ ఉండి వీడియో చేయలేకపోయాను. బట్ ఐ ట్రై టు బీ మోర్ యాక్టివ్. అండ్ యా, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వేరే వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, డూ చెక్అవుట్. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఏంటి కిచెన్లో ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు మనం మటన్ బిర్యానీ చేయబోతున్నాం. నేను చేయట్లేదు, వీ హ్యావ్ అవర్ హెడ్ షెఫ్, హీస్ ఆన్ హిస్ వే, హీస్ కమింగ్ టు అవర్ హౌస్ టు మేక్ మటన్ బిర్యానీ. సో హెడ్ షెఫ్ అనగానే ఎవరో పెద్ద మాస్టర్ షెఫ్ మా ఇంటికి వచ్చేస్తున్నాడు అని అనుకోకండి. ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక మంచి షెఫ్ ఉంటాడు కదా, అన్ని వంటలు పర్ఫెక్ట్గా చేసేలాగా. అలా మా గ్యాంగ్లో ఉన్న హెడ్ షెఫ్ మా ఫ్రెండ్ తేజ వస్తున్నాడు అనమాట. సో యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో తను వచ్చే ముందైతే మేము ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టామన్నమాట. దాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేయాలి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్. అండ్ మటన్ కూడా కడిగి రెడీగా పెట్టామన్నమాట. సో అది మ్యారినేట్ చేయాలి తేజ వచ్చాక. సో అప్పటి వరకు అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం గాయస్, లెట్స్ గో. సో ఇక్కడ అనూజ్ అయితే మటన్ని మంచిగా కడిగి రెడీగా పెట్టాడు అనమాట ఆ మ్యారినేషన్ కోసం. సో ఇది ఏం గోట్ మనకి ఇక్కడ దొరికేది? మంచి గోట్, ఆస్ట్రేలియన్ గోట్ ఉంటుంది, నార్మల్ గోట్ ఉంటుంది. సరే, మనం తెచ్చుకుంది బేబీ గోట్ షోల్డర్. బేబీ గోట్ షోల్డర్, 2 షోల్డర్లు. బేబీ గోట్ జనరల్గా 2.5 LBs వస్తుంది, 2 తీసుకుందాం. సో ఆల్మోస్ట్ 5 LBs. సో యా, క్వాంటిటీ అయితే ఇది 5 LBs ఉంది. మెల్లిగా ఫ్రై అవుతాయి గైస్. అండ్ ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం, డీప్ ఫ్రై ఇన్ ద ఆయిల్. బయట దొరికే ఫ్రైడ్ ఆనియన్స్ కంటే ఇంట్లో దొరికేవి హెల్దీ గాయస్. అదే ఇంట్లో మనం చేసుకునేవి హెల్దీ. హలో, వెల్కమ్ టు హెడ్ షెఫ్ తేజ అండ్ కో సాయి. అవుతున్నాయి, అది ఆఫర్లో వచ్చింది. నిజంగా ఎంత ఉంటుంది చెప్పండి? ఏదో చేస్తున్నాడు గైస్, చెప్పాలి కదా. ఇది ఎగ్జాక్ట్లీ 100 ml ఉండాలి. 99 ml ఉన్నాడు, బిర్యానీ పాడైపోతుంది. మైక్రోవేవ్ ఫర్ 1 minute. ఎగ్జాక్ట్లీ 1.5 minutes. మళ్ళీ 1 second 1.5 minutes అంట గైస్. స్పానిష్ సాఫ్రాన్, ఓన్లీ సాఫ్రాన్ని హాట్ వాటర్లో వేసుకున్నాం గైస్. This is mint. Same store, famous meat store. నందేం తీస్తాడు? మటన్ మస్తాన్ ఉన్నాడు. ఫస్ట్ పుదీనా అయితే అయిపోయి అక్కడ మటన్ మస్తాన్ ఉన్నాడు, మటన్ మస్తాన్ తీయ. మటన్ మస్తాన్ హాల్లో కూర్చొని మటన్ కట్ చేస్తున్నాడు గైస్. ఇలా పెద్ద పెద్ద ముక్కలు చిన్న చేసుకోవాలి. చిన్న అప్పుడే మటన్ ఫ్లేవర్ఫుల్. దిస్ ఇస్ ద సీక్రెట్ టిప్, వన్ ఆఫ్ ద సీక్రెట్ టిప్. ఇంకా చాలా ఉంటాయి, మీరు వీడియో మొత్తం చూస్తే ముందు చెప్తాం. సో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గైస్, నెక్స్ట్ రెసిపీ, నెక్స్ట్ అప్కమింగ్ రెసిపీ కేసర్ చాయ్ ఫ్రమ్ ఎక్కడ తాగినావు చెప్పు? దుబాయ్లో తాగిందంట కేసర్ చాయ్. ఫ్రైడ్ ఆనియన్స్ మాడగొట్టింది, మరీ అంత మారలేదు, బ్రౌన్ ఉంది. అంటే కొంచెం లైట్గా ఇట్స్ గుడ్ నో. మరి మాడినాయి అన్నో. కిచెన్లో మా చేత పని చేపిస్తున్నారు. Look at her, she's working hard. లైట్ బ్రౌన్ అయినప్పుడు తీసేసే. What's the next step that our head chef ordered? మిర్చిని దంచి సో ఇంత పడతలే ఉంటుంది.
చెప్పాను. ఫ్యాట్ యానిమల్స్ ఉండొచ్చు అంట కానీ మనకు ఉండొచ్చు అంట. అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది అంట. చిట్కా నంబర్ 1. మ్యారినేషన్ స్టార్ట్స్. దంచుకున్న పచ్చిమిర్చి, ఇది హెడ్ షెఫ్ లక్షణాలు. ప్రాక్టీస్ చేయండి గైస్. టిప్స్. ఒక ఫుల్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవాలి. వాళ్ళు యూట్యూబ్లో ప్రొఫెషన్ చెప్తారు కదా, ముందుగా తగినంత. ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం, ఇప్పుడు నిమ్మకాయలు ఎండుకోండి, అట్లా తుడుచుకోవాలి. మసాలా ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సీక్రెట్. నిజామాబాద్ కా జింజర్ గార్లిక్ పేస్ట్. ఏదైనా వేసుకోవచ్చు గైస్. ఇంట్లో వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్. ఓకే, చిట్కా నెంబర్ 3 అన్నమాట. టిప్ నెంబర్ 3, ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేస్తే టేస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతాయి. పట్టదా? టూ స్పూన్స్ ఆయిల్, టేబుల్ స్పూన్ కాదు, బిగ్ స్పూన్. జాఫ్రాన్ కా పానీ डालना है इसमें. కన్ను పెట్టరా. గట్టిగా. కొత్తిమీర, పుదీనా నేనే చెప్తే. మంచిగా కలపాలి. మీరు పంచగాయ బిర్యానీ రెసిపీ చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎవరు. పేరు అవసరం లేదు. సక్సెస్ ఆఫ్ పంచకాయ బిర్యానీ తర్వాత నెక్స్ట్ రెసిపీ ఇదే. మై గాడ్. చాట్ సెన్సిటివ్ కదా, సో ఎక్స్ప్రెషన్ చూసి ఇంత ఘాటు ఉందా అని తెలుస్తుంది. మై గాడ్. మై గాడ్ కాదు, మై గాడ్. ఘాట్. మేకకి మసాజ్ చేయండి మంచిగా మసాలాస్తో. మా సీక్రెట్ మసాలాతో మసాజ్ చేయండి. ఆ సీక్రెట్ మసాలా ఏంటో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. లాస్ట్ రిచువల్స్ మేకప్ ఇట్లా ఉండాలి. పాపం. ఓకే, నిజామాబాద్ నుంచి వచ్చిన కారం మాత్రమే వేయాలి గైస్, ఓకేనా? వేరే టేస్ట్ బాగాలేదంటే నన్ను అడగద్దు. మీరు వేరేది కూడా వేసుకోవచ్చు గైస్. తేజ నిజామాబాద్ ఫ్యాన్ కాబట్టి అట్లా అంతే. దాని గురించి అయిపోయింది. ఇప్పుడు కొంచెం జిమ్ సైడ్ వద్దాం. ఈ కండలు ఇట్లా ఎట్లా వచ్చినాయి అనుకున్నాం. ఆ కండలు వస్తేనే మటన్ బిర్యానీ చేయాలా? ఇట్లా ఇవి చూడు, ఇవి చూడు మచ్చా. ఇది ఏం మజా మచ్చా? తెలుసులే. దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మరీ తీసినావు. ఎవ్రీ వీకెండ్ ఇట్లా మసాజ్ చేస్తే మటన్ కి గంటలు వస్తాయా? పండ పెట్టాలి ఇట్లా కొద్దిసేపు. అక్కకు పెట్టాలి. అదే అంటే జో కొడుతున్నాడు కదా, పండ పెడుతున్నాను. ఈ వెయిట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. పని చేస్తలేదా? మొన్న వాటర్ పోయినా. సో ఎంత పెరిగేసుకోవాలి? త్రీ 400 500 వేసుకోవచ్చు కానీ వద్దులే. 450 గ్రామ్స్ కర్డ్ వేసుకోవాలి. చెప్పినా అప్పుడే 5 LBs. నువ్వు రాకముందు చెప్పిన, అందుకే నువ్వు చెప్పలే అనుకుంటున్నావు కదా. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్డ్ని బాగా మిక్స్ చేసుకొని, గోపి ఇండియన్ స్టైల్ హోల్ మిల్క్ యోగా.
ఫస్ట్ టైం చేసిన ఇవి పర్ఫెక్షన్ అట్లా ఉండాలి గైస్. చూపిస్తున్నా అక్కడ వరకు చూపిస్తున్నా. సెకండ్ టైం చేసిన ఇవి, థర్డ్ టైం చేసిన ఇవి, ఇప్పుడు ఫోర్త్ రౌండ్ ఇంకోసారి వస్తుంది. పర్ఫెక్షన్ వచ్చే వరకు ఒక చార్ట్ ఉంటుంది చూడు, ఈ నుంచి పేరు నుంచి ట్రై చేస్తాం ఇప్పుడు. గైస్ మన ఫ్రైడ్ ఆనియన్స్ పర్ఫెక్షన్ వచ్చే వరకు చేయాలి ఇట్లా. లేదు లేదు పర్ఫెక్షన్ ఇట్లా ఏమంటారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, బాంబ్ బ్లాస్ట్లు అట్లా వెనకాల రావాలి అన్ని. వచ్చింది ఎస్. పర్ఫెక్షన్ వచ్చే వరకు ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం సాయం చూసి నేర్చుకోండి గైస్. 6 cups. కప్ చూపి సైజు. రైస్ కేజీలు వస్తాయి. అదే కదా, జిమ్ చేస్తే ఇంకెట్లు వస్తాయో. అదే బ్రో. ఇప్పుడు చూడు మర్చిపోయినా ఎన్ని కప్ తీసిను. 3. కొత్తిమీర పుదీనా దాలో ఎంత హైట్. అరే పైన అందుకు, దానిపైన తీసుకోరా, అవి హైట్ లేవు. దాల్చిన చెక్క. సినిమన్ స్టిక్ ఓ మై గాడ్. ఫర్ ఫారెన్ ఆడియన్స్, ఫర్ లోకల్ ఆడియన్స్, సినమన్. ఫర్ సాయి ఫ్యాన్స్. ఇదిగోండి ఇలాచి, ఇట్లా మంచి గ్రీన్ కలర్ ఇలాచి ఇట్లా వేసుకోవాలి. ఇంకో కలర్ కూడా. స్వాగ్ ఉండాలి, స్వాగ్ లేకపోతే మంచిగా రావు. ఇలా కొన్ని తగినంత క్లోజ్ తీసుకొని ఇలా ఏంది బండ పువ్వు బండ పువ్వు, సన్న పువ్వులు కాదు ఇవి. స్టార్ అని తెలుగులో కూడా చెప్పు. దాన్ని అది అట్లుంది. ఎక్కడికి వెళ్తుంది మన తెలుగు? చెప్పు మరి మీ ఆడియన్స్. నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. వీళ్ళు హెల్త్ ఫ్రీక్స్ కాబట్టి పింక్ సాల్ట్లా పెట్టది. అయోడైజ్డ్ కాదు కదా మచ్చా. అయోడిన్ మటన్ ఉంటుంది. వేసినావు ఉప్పు ఎంత వేసుకో. తగినంత ఉప్పు తెలుసుగా, తగినంత. ఒక వీడియోలో చూసిన వాడు ఏం చెప్తాడంటే ఉప్పు ఎంత వేసుకోవాలి అంటే ఓషన్ వాటర్ టేస్ట్ ఉండేటట్టు వేసుకోవాలి. అడిగి మరి తీసుకుంటుంది guys. నేను కూడా పని చేస్తున్నాను. నేను పోలీస్ చేసుకోవాలి, మర్చిపోకండి. హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక పర్ఫెక్ట్ గా ఫ్రై చేసిన సాయి. ఫోర్త్ ఓకే, మన ఫ్రైడ్ ఆనియన్ పెరుగు. మనం వేడి చేయలేదా, మర్చిపోయామా? పెరుగు ఎందుకు వేడి చేస్తాం? అవును, మ్యారినేషన్ విత్ కర్డ్. ఎట్లున్నదంటే మసాజ్ నిద్ర పోవాలి. మంచిగా. ఈ రెసిపీ మీకు ఎక్కడ దొరకదు, ఎక్స్క్లూజివ్ ఆన్ అవర్ ఛానల్. ఎక్స్క్లూజివ్ స్టోరీస్ బై ప్రాప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఎయిర్ టైట్ కదా, ఎయిర్ కూడా లోపలికి వెళ్ళొద్దు కాదా. 390లో పెట్టుకోవాలి. 20 minutes పెట్టుకోవాలి. ఇంతకుముందు 420లో 40 minutes పెట్టుకోవాలి. మళ్ళీ అప్పు ఇందాక 420లో 40 minutes, ఇప్పుడు 390లో 20 minutes. ఓకే, మటన్ కాబట్టి. అండ్ ఇక్కడ రైస్ కోసం వాటర్ మరిగించాలి, అవన్నీ వేసి ఆల్రెడీ చూపించాం కదా. చిట్కా ఏంటంటే ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ పోవడానికి మనము నిమ్మకాయలు వేసుకోవాలి. ఓ కలర్ పోతుందా?
ఎక్కువ మరిగిందనమాట. సో ఇది పోవడానికి ఇందులో నిమ్మకాయలు వేసినాం రైస్. మరగలేదా? కరెక్ట్గానే మరిగిందా? చూడు వాటర్ వైట్ అయిపోతా. ఓకే, ఈ కలర్ పోవడానికి జస్ట్ యాడ్ లెమన్స్. మనం ఇప్పుడు చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫ్లేవర్ వెళ్ళిపోయింది కాబట్టి రైస్లోకి. 45 minutes బాయిల్ అయినాయి వాటర్. అచ్చా నీ వెనకాలనే ఉంది. ఈ రైస్ని దీంట్లో వేసేయాలి వాటర్లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎంత అవ్వాలి? చిట్టి ముత్యాలు కాలేదు రైస్, నార్మల్ బిర్యానీ కాదు. నార్మల్ బిర్యానీ. డైరెక్ట్ ఇది మటన్ ఇప్పుడు ఎంతసేపు పెట్టింది? మటన్ రైస్ని తీసి దీంట్లో వేసుకోవాలి. ఎంత ఉడికిచ్చారు? ఇది మనకి ఇప్పుడు 75%. రైస్ 75% ఉడికింది. దీని మీద కష్టం మరి చేయడం. అంతేనా? మొత్తం నరాలు ఇట్లా అనిపిస్తున్నాయి చూసాను. మొత్తం తేజగా తీసేయచ్చు కావాలంటే. ఎట్లాగో రైస్ కూడా తీసేసి మీరే ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ తేజ వాళ్ళ వైఫ్ని అడుగుదాం. ఏ హాయ్ తేజ వైఫ్. సాఫ్రాన్ వాటర్ పైన చేసుకోవాలి. సాఫ్రాన్ లేకపోతే అది ఇట్లా కలర్ వస్తుంది. ఇట్లా కొంచెం నీళ్ళు చల్లాలి. ఎందుకు? అవన్నీ అడగద్దు. ఎందుకంటే సైడ్స్లో రైస్ మాడకుండా గట్టిగా అవ్వకుండా. టిప్స్ ఇవన్నీ. టిప్ నెంబర్ 5 ఇది. ఇవన్నీ టిప్స్ ఓన్లీ మా వీడియోలో దొరుకుతాయి. బయట ఎవరు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆన్ స్టోరీస్ బై ప్రావ్స్ బై తేజ. ఎట్లా ట్రైనింగ్? ఇదంతా తేజ ట్రైనింగ్. ఓకే, పెద్ద ఆర్టిస్ట్. నేను మన ఆర్టిస్ట్ ఉన్నాడు కదా సుశాంత్, నేర్పించిండు అనుకున్నా. సుశాంత్ నేమ్ కూడా ఎక్కడ రావద్దు. పాత పెట్టేయాలి, ఐ మీన్ అదే మూత పెట్టేయాలి. సెలబ్రిటీస్ నేమ్స్ అట్లా బయటికి చెప్పొద్దు, రివీల్ చేయొద్దు. సుశాంత్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. వన్ అండ్ ఓన్లీ. 375 30 minutes and we will be done. అది ఆ వాయిస్ మోడ్యులేషన్స్ మీకు అర్థం కాదు అంతా. పైన పెట్టాలనా కింద పెట్టద్దా? ఇక్కడ కరెక్ట్ థర్డ్ దాంట్లో పెట్టాలి నిజంగా. సో అదే స్నేహ కామెంట్ చేస్తారు. నెంబర్ 6 ఈ స్నేహ కోసం. ఎంతసేపు? 370 పెట్టేసి 20 minutes 25. పొగలు రావాలి. వావ్, ఇంత మంచి బిర్యానీ ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. ఇట్ లుక్స్ అమేజింగ్. ఇట్స్ లైక్ బిర్యానీ. జింగ్ జింగ్ అమేజింగ్. ముక్క ఉడికింది గైస్. వేసుకున్నాను అనుకో. నాకే పడతాయి అవన్నీ. మంచిగా ఉంది మీట్ యాక్చువల్లీ ఈరోజు. అసలు బిర్యానీ థమ్స్అప్తో తినాలి. థమ్స్అప్ బిర్యానీ క్రేజీ కాంబినేషన్. అంటే లేదు, బిర్యానీ థమ్స్అప్ కాంబో కాలుతుంది. ఓకే, కానీ వేడి మీద కన్నా కొంచెం చల్లగా ఇంకా ఇంటి టేస్ట్ మంచిది. ఆడియన్స్ అట్లా అనుకోవాలి. ఇప్పుడు చూడు, సెట్ మాస్టర్ షెఫ్ మంచిగా. అబ్బా
బాయ్ హ్యావ్ ఇట్. బాగుందిరా నిజంగా బాగుందంటే నిజంగానే బాగుంది నిజంగా అన్న బాగుందంటే వావ్. కాలుతుంది ఓ మై గాడ్ కాదు, ఓ మై గాడ్ మర్చిపోయాను. యాక్చువల్లీ ఘాట్ ఏం లేదు. లేదు ఘాటేం లేదు, మ్మ్. స్పైసే చెప్పాలి వీళ్ళు. స్పైస్ నైస్ నైస్. పర్ఫెక్ట్. ఏంటి ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టింది. బాగుంది బాగుందన్న నిజంగా బాగుందంటే ఓకే, ఆల్ హెయిల్ టు ఆల్ హెడ్ షెఫ్. టోపీ యాడ్ చేద్దాం. తేజ హెల్ హెల్